గోదావరి జిల్లా నర్సాపురం రైల్వే స్టేషన్లో నర్సాపురం చర్లపల్లి వీక్లీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలును కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ జెండా ఊపి ప్రారంభించారు. ఉభయ గోదావరి జిల్లాల నుంచి హైదరాబాద్ వెళ్లే ప్రయాణికులకు ఈ రైలు ఎంతో ఉపయోగకరమని తెలిపారు. నర్సాపురం నుంచి బెంగళూరుకు వెళ్లే వందే భారత్ రైలు నడిపేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. అలాగే స్టేషన్లో పిట్ లైన్, లోకో షెడ్ నిర్మాణానికి 100 కోట్లు మంజూరు చేశామని వెల్లడించారు. ఈరోజు నర్సాపురం చర్లపల్లి ఎక్స్ప్రెస్ ఏదైతే ఉందో ఇది ఒక రెగ్యులర్ ట్రైన్ గా ఈ రోజు నుండి ప్రారంభించబడింది. గౌరవ శాసనసభ్యులు మిత్రులు శ్రీ నాయకర్ గారి చేతుల మీదుగా, అదేవిధంగా మాజీ శాసనసభ్యులు మిత్రులు మాధవ్ నాయుడు గారు, డిసిఎంఎస్ అధ్యక్షులు చైర్మన్ చాగంటి చిన్న గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు ఇన్ఛార్జిగా ఉన్నటువంటి పొత్తూరు రామరాజు గారు, మత్స్యకార అది డెవలప్మెంట్ కమిటీ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు పెద్దిరాజు గారు, ఇతర పట్టణ పెద్దలు, ప్రముఖులు, 3 పార్టీలకు చెందినటువంటి నాయకులు అందరూ కూడా ఈ వేడుకలో పాల్గొనడం జరిగింది. ఏదైతే ఇటీవల కాలంలో మన పార్లమెంట్ నియోజకవర్గం నుండి దాదాపు 9 ట్రైన్లు రెగ్యులర్ ట్రైన్లుగా మార్పు చేసి కొన్ని నర్సాపురం టచ్ అయిపోవచ్చు, కానీ తణుకు, తాడేపల్లిగూడెం, భీమవరం అట్లా ట్రై చేసి వెళ్ళేటువంటి ట్రైన్స్ 9 ట్రైన్స్ ని మనం రెగ్యులర్ ట్రైన్స్ గా మార్పించడం జరిగింది. ఏదైతే ఇందాక నాయకర్ గారు చెప్పినట్లుగా ఎక్కడైతే లాజిస్టిక్స్ బాగుంటాయో, ఎక్కడైతే ట్రాన్స్పోర్ట్ బాగుంటుందో ఫెసిలిటీ, ఆ ప్రాంతం పెద్ద ఎత్తున అభివృద్ధి చెందుతున్నటువంటి విషయంలో ఏమాత్రం కూడా అనుమానం. ఇవాళ రాబోయేటువంటి రోజుల్లో నర్సాపురం రైల్వే స్టేషన్ కి మొన్న అమృత్ భారత్, వందే భారత్ ట్రైన్ తీసుకురావాలి అంటే చాలా టెక్నికల్ ఇష్యూస్ చెప్పారు. దాదాపు 7-8 నెలలు అక్కడ పిట్ లైన్ లేదు, వందే భారత్ ని ఆపుకోవడానికి ఫెసిలిటీ లేదు, ఒక యార్డు లేదు అనేటువంటి అనేక కారణాలు చెప్పారు. వాటినన్నిటిని కూడా రెక్టిఫై చేసి రాబోయేటువంటి రోజుల్లో నర్సాపురంలో ఎన్ని ట్రైన్లు వచ్చినా అమృత్ భారత్ కానివ్వండి, వందే భారత్ కానీ అన్ని సౌకర్యాలు కూడా నర్సాపురం స్టేషన్లో ఉంచే విధంగా మేము ప్రయత్నాలు చేస్తున్నాం. చాలా వరకు ప్రయత్నాలు సఫలీకృతమయ్యాయి. ఏదైతే పిట్ లైన్ అభివృద్ధి కోసం, ఒక యార్డ్ అభివృద్ధి కోసం, వందే భారత్ లాంటి ట్రైన్స్ వస్తే ఇక్కడ ఆల్ట్ ఉండడం కోసం కూడా దాదాపు 100 కోట్ల రూపాయలు మంజూరైనటువంటి విషయం కూడా ఈ సందర్భంగా చెప్తాం. అదేవిధంగా ట్రైన్స్ కి సంబంధించి, స్టేషన్ కి సంబంధించి గతంలో 23 కోట్లు అమృత్ భారత్ స్టేషన్స్ కింద కేంద్ర ప్రభుత్వం
ఇక్కడ 23 కోట్లు, భీమవరం తాడేపల్లిగూడెంలో 24 కోట్లు కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఇటీవల కాలంలో మళ్ళీ తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్కి అదనంగా కావాలి అంటే 15 కోట్ల రూపాయలు మంజూరు చేయించడం, అలాగే భీమవరం తాడేపల్లిగూడెం కూడా చేయించడం జరిగింది. అంటే ఒక రాబోయేటువంటి రోజుల్లో నర్సాపురం రైల్వే స్టేషన్ అన్ని హంగులతో కూడా ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మాకు స్పష్టం చేస్తున్నా. ముఖ్యంగా ఈవేళ ప్రారంభమైనటువంటి ట్రైన్లు నర్సాపురం నుంచి 2 ట్రైన్లు, కొన్ని ట్రైన్లు వేరే చోట ప్రారంభమై వయా తణుకు, తాడేపల్లిగూడెం, భీమవరం, ఆకివీడి మీదుగా కొన్ని ట్రైన్స్ వెళ్తాయి. కానీ నర్సాపురం నుండి ప్రారంభమైనటువంటి 2 రెగ్యులర్ ట్రైన్లు ఈవేళ ఒకటి చర్లపల్లి, నర్సాపూర్ చర్లపల్లి ఇక్కడ ప్రారంభించాం. రేపు నర్సాపూర్ తిరుపతి రెగ్యులర్ ట్రైన్ ని భీమవరంలో రేపు 4:30కి అక్కడ జెండా ఊపి ప్రారంభిస్తున్నాం. ఏదైతే స్పెషల్ ట్రైన్ మీ అందరికీ కూడా తెలుసు, స్పెషల్ ట్రైన్ ఎప్పుడు బయలుదేరుతుందో నికరం లేదు. ఏ రోజన్నా క్యాన్సిల్ చేయొచ్చు, ఏ రోజన్నా బయలుదేరచ్చు. ఎప్పుడు ఉంటుందో లేదో ముందుగా రిజర్వ్ చేసుకోవడానికి అవకాశం లేదు. రెగ్యులర్ ట్రైన్లు ఆలస్యంగా నడిస్తే కనుక రెగ్యులర్ ట్రైన్స్ అన్ని స్ట్రీమ్ లైన్ అయ్యాక స్పెషల్ ట్రైన్ 6 గంటలు, 7 గంటలు, 8 గంటలు లేట్గా నడుపుతారు. ఇవాళ రెగ్యులర్ ట్రైన్గా చేయడం వల్ల వచ్చేటువంటి చాలా పెద్ద లాభం ఏంటంటే టికెట్ ధరలో 30% తగ్గుతుంది. స్పెషల్ ట్రైన్లో 30% ఎక్కువ, 30% ధర తగ్గుతుంది. అలాగే 60 రోజుల ముందు రిజర్వేషన్ చేసుకునేటువంటి సౌకర్యం ఉంటుంది. ఆ ట్రైన్ ఎట్టి పరిస్థితుల్లో క్యాన్సిల్ చేయడానికి అవకాశం లేదు. అదేవిధంగా ఏదైతే బోగీల్ అప్గ్రేడ్, స్పెషల్ ట్రైన్స్ అంటే అక్కడెక్కడ లేని పనికిరాని బోగీలు తీసుకొచ్చి అటాచ్ చేసి పంపడం జరుగుతుంది. బోగీలు కూడా అప్గ్రేడ్ చేయడానికి అవకాశం ఉంటుంది రెగ్యులర్ ట్రైన్స్ లో. ఈ విధంగా నర్సాపూర్ నుంచి నర్సాపూర్ తిరుపతి, నర్సాపురం చర్లపల్లి, ఇది వేళ రాత్రి 8 గంటలకు ఇక్కడ బయలుదేరితే మార్నింగ్ చర్లపల్లి చేరుతుంది ప్రతి ఆదివారం. అలాగే శనివారం నాడు చర్లపల్లిలో బయలుదేరితే నర్సాపురం చేరుతుంది. కాబట్టి ఈ విధమైనటువంటి రెగ్యులర్ ట్రైన్స్ ఇవాళ హైదరాబాద్ వెళ్ళడానికి, తిరుపతి వెళ్ళడానికి మనకు నెంబర్ ఆఫ్ ట్రైన్స్ వచ్చాయి. కాకపోతే నర్సాపురం చాలా మంది మిత్రులు అడుగుతూ ఉంటారు, నర్సాపూర్ నుంచి వైజాగ్ ఒక డే ట్రైన్ కావాలనేటువంటి ఆలోచన. తప్పనిసరిగా నేను సికింద్రాబాద్లో రైల్వే జీఎం గారితో ఆ మధ్యన 3 గంటల పాటు సమావేశమయ్యాను. తప్పనిసరిగా ఆయన ఒక డే ట్రైన్ ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా నర్సాపూర్ టు రాజమండ్రి కూడా ఒక ట్రైను, అది నిర్దవల్ నుంచి వెనక్కి వస్తుంది ఒక ట్రైన్, దాన్ని రాజమండ్రి వరకు కూడా పొడిగించాలని. ఏదేవిధంగా విజయవాడ నుంచి బెంగళూరుకి ఒక వందే భారత్ ట్రైన్ ప్రపోజల్ ఉన్నది. అది విజయవాడ నుంచి కాదు, నర్సాపురం నుంచి ప్రారంభించాలని నేను స్టాటిస్టిక్స్ తో దాకా వారికి వివరించి దాదాపు 18 నుంచి 20 బస్సులు నర్సాపురం నుండి బయలుదేరి రోజు బెంగళూరు వెళ్తున్నాయి. ఆ బస్సు నెంబర్లు కూడా నేను సేకరించి సికింద్రాబాద్ లో రైల్వే జీఎం గారు చెప్పి రోజు 20 బస్సులు బెంగళూరు పోతున్నాయి ఈ ప్రాంతం నుంచి, మీరు ఎందుకు దాన్ని విజయవాడ నుంచి కాకుండా నర్సాపురం నుంచి ప్రారంభించకూడదని అడిగితే ఆయన కూడా కన్విన్స్ అయ్యారు. అంటే ఇంకా విజయవాడ కూడా ట్రైన్ కన్ఫర్మ్ కాలే, అది విజయవాడ నుంచి కాకుండా నర్సాపురం నుంచి ఎక్స్టెండ్ చేయమని అడగడం జరిగింది. కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో నర్సాపురం రైల్వే స్టేషన్ ఏదైతే ఉందో ఒక అద్భుతమైనటువంటి రైల్వే స్టేషన్ గా తయారవుతుంది. శాసనసభ్యులు నాయకర్ గారు, ఈయన రోజు ట్రైన్ అంటాడు, ఈయన ఇది ఆ ట్రైన్ ఏది, ఈ ట్రైన్ ఏది, లేకపోతే అదే ఇది ఇదేని నిత్యం నన్ను తవ్వుతూ ఉంటారు. నర్సాపూర్ సికింద్రాబాద్ చర్లపల్లి ఒక ప్రత్యేకంగా ఒక వందే భారత్ కావాలంటారు. తప్పనిసరిగా రైల్వే అధికారులు నేను నెలకో 20 రోజులుగా ఖచ్చితంగా కలుస్తూ ఉంటాను. ఢిల్లీలో కలుస్తాను, సికింద్రాబాద్ లో కలుస్తా, రైల్వే బోర్డు చైర్మన్ కలుస్తా, రైల్వే మంత్రిని కలుస్తా. కాబట్టి తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో అన్ని సౌకర్యాలు కూడా వస్తాయనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా చెప్తూ, మన నర్సాపూర్ పార్లమెంట్ మీదుగా ఏదైతే ఇందాక 9 ట్రైన్లు చెప్పాను, 2 నర్సాపురం నుంచి ప్రారంభం అవుతాయి. కాబట్టి వేళ ఇక్కడ వేడుక ప్రారంభం ఇక్కడి నుంచి పెట్టుకున్నాం. అది కాకుండా సికింద్రాబాద్ అనకాపల్లి ఎక్స్ప్రెస్ మీకు ఒక ప్రింటెడ్ షీట్ ఇస్తాము. సికింద్రాబాద్ అనకాపల్లి ఎక్స్ప్రెస్ ఇది రెగ్యులర్ ట్రైన్ గా ఆకివీడు, భీమవరం టౌన్, తణుకు మీదకి పోతుంది. అదేవిధంగా చర్లపల్లి అనకాపల్లి ఎక్స్ప్రెస్ తాడేపల్లిగూడెంగా మన జిల్లాలో అక్కడ హాల్ట్ తీసుకోవడం జరిగింది. ఏదైతే తిరుపతి నర్సాపురం ఎక్స్ప్రెస్ ఆకివీడు, భీమవరం టౌన్, భీమవరం, పాలకొల్లు, నర్సాపురం. కాకినాడ టౌన్ టు లింగంపల్లి ఎక్స్ప్రెస్
తణుకు భీమవరం టౌన్ ఆకివీడు లైన్ వేరు. చర్లపల్లి అనకాపల్లి ఎక్స్ప్రెస్ వయా తాడేపల్లిగూడెంలో మనం హాల్ట్ తీసుకోవడం జరిగింది. అదేవిధంగా కాకినాడ టౌన్ మైసూర్ ఎక్స్ప్రెస్ తణుకు భీమవరం టౌన్ ఆకివీడు. చర్లపల్లి టు భువనేశ్వర్ న్యూ ఎక్స్ప్రెస్ ఆకివీడు భీమవరం టౌన్ తణుకు. అలాగే కాకినాడ టౌన్ హిసార్ ఎక్స్ప్రెస్ తాడేపల్లిగూడెం హాల్ట్ తీసుకున్నాం. ఇవన్నీ కూడా రెగ్యులర్ ట్రైన్లుగా మార్చాం. దాదాపు 9 ట్రైన్స్ మన పశ్చిమ గోదావరి జిల్లాలో మన పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులోకి రావడం జరిగింది. భువనేశ్వర్ వెళ్ళడానికి కానీ, అనకాపల్లి వెళ్ళడానికి, వైజాగ్ వెళ్ళడానికి నెంబర్ ఆఫ్ ట్రైన్స్ ఇవాళ, అదేవిధంగా చెన్నై పోవడానికి రకరకాల ట్రైన్స్ అందుబాటులోకి రావడం జరిగింది. తప్పనిసరిగా మీ అందరి సహకారంతో స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యులు నాయకర్ గారు, ఎన్డీఏ కూటమి చెందినటువంటి నాయకులు, నేను చెప్తూ ఉంటాను వేళ అనేక సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ చెప్తూ ఉంటుంది, ఎన్డీఏ కానీ డబుల్ ఇంజన్ సర్కార్. ఏదైతే రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కేంద్రంలో రాష్ట్రంలో ఒకే కూటమికి చెందినటువంటి ప్రభుత్వాలు కానీ, ఒకే పార్టీకి చెందినటువంటి ప్రభుత్వాలు కానీ అధికారంలో ఉంటే అభివృద్ధి వేగవంతంగా జరుగుతుంది అనేటువంటి విషయాన్ని పదే పదే చెప్తాం. ఇవాళ డబుల్ ఇంజన్ సర్కార్ కాదు. ఇవాళ నర్సాపూర్ రైల్వే స్టేషన్ రాబోయే 2 రోజుల్లో ప్లాట్ఫారాలు ఖాళీ లేకుండా విడుతు తీసుకుంటాం, అన్ని తీసుకుంటాం. ఇది ఒక 4 లైన్ల ఇంజిన్ గా నర్సాపూర్ రైల్వే స్టేషన్ తయారవుతుంది అనేటువంటి విషయంలో కూడా ఏమాత్రం అనుమానం లేదు. ఎందుకంటే ట్రైన్స్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి కాబట్టి ఇక్కడ ఏదైతే మనకు అభ్యంతరాలు చెప్తున్నారు, ఏ ట్రైన్ అడిగినా ఇక్కడ ఫెసిలిటీ లేదనేటువంటి విషయం చెప్తున్నారు. ఆ ఫెసిలిటీస్ కోసం 100 కోట్ల రూపాయలు మనం శాంక్షన్ తెచ్చాం. కాబట్టి రాబోయే రోజుల్లో ఇంకా రైల్వేల పరంగా, అదేవిధంగా నేషనల్ హైవేల పరంగా మనం అభివృద్ధిలోకి వెళ్దాం అనేటువంటి విషయం చెప్తూ, ఇప్పుడే చాలా మంది మిత్రులు చెప్తున్నారు నాయకర్ గారు నాకు, ఏదైతే చిన్నమామిడిపల్లి వెళ్ళేటువంటి అండర్ టన్నెల్ ఉన్నదో, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఉన్నదో, దాన్ని నిర్మలా సీతారామన్ గారు శ్రద్ధ తీసుకుని మంజూరు చేయించడం జరిగింది. అయితే అది 3 మీటర్లే తీసుకుంటున్నారు, 10 అడుగుల వెడల్పు వస్తుంది. ఒక ఆటో వెళ్తుంటే ఇంకోటి తప్పుకోవడానికి అవకాశం లేదు అని చాలా మంది మా దృష్టికి తీసుకొచ్చారు. శాసనసభ్యులు కూడా చెప్పారు, దాన్ని అండర్ టన్నెల్ చేయండి, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కాదు, అండర్ టన్నెల్ అయితే వెడల్పు తీసుకొచ్చారు. కాకపోతే అక్కడ సాంకేతికంగా అండర్ టన్నెల్కి అవకాశం లేదు, టెక్నికాలిటీస్ కావాలా. మనకు అనిపిస్తుంది అండర్ టన్నెల్ పోతే ఆర్ఓబి లేకపోతే ఆర్యూబి ఏదైతే బాగుంటుందని, కానీ అక్కడ టెక్నికాలిటీస్ ఏదైతే లెంగ్త్ ఎక్కువ ఉన్నదో అక్కడ అండర్ టన్నెల్కి సంబంధించి కొన్ని అభ్యంతరాలు వచ్చినాయి రైల్వే నుంచి. నేను మరొకసారి మాట్లాడతాను శాసనసభ్యులు, వచ్చే వారం నేను మళ్ళీ నర్సాపూర్ వస్తా. నర్సాపూర్ వచ్చి ఏదైతే అమృత్ భారత్ రైల్వే స్టేషన్ ముందు వచ్చినటువంటి నదులు కూడా సెకండ్ ఫేజ్ 15 కోట్లు తెచ్చాం మనం. ఆ పనులు నేను అనుకున్నంత స్పీడ్గా అవ్వడం లేదేమో అని అనిపిస్తూ ఉంది. కాబట్టి ఓన్లీ నర్సాపూర్ రైల్వే స్టేషన్లో ఒక రివ్యూ మీటింగ్ గౌరవ శాసనసభ్యులు నాయకర్ గారి సమక్షంలో, మన మిత్రులందరి సమక్షంలో రైల్వే అధికారులని, కాంట్రాక్టర్లను కూడా పిలిపించి ఒక రివ్యూ తీసుకుంటాం. ఆ సందర్భంలో చిన్నమామిడిపల్లికి సంబంధించి టెక్నికాలిటీస్ మీద కూడా పరిశీలన చేస్తాం. ఈ విషయాన్ని నేను నిర్మలా సీతారామన్ గారి దృష్టికి కూడా తీసుకెళ్లి పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తాం. వెస్ట్ బెంగాల్, తమిళనాడులో బీజేపీ అధికారంలోకి వస్తుంది. తమిళనాడులో బీజేపీ కూటమి అధికారంలోకి వస్తుంది. వెస్ట్ బెంగాల్లో బీజేపీ అనుకున్న దానికన్నా ఎక్కువ సీట్లు. నిన్న ఫస్ట్ ఫేజ్ లో జరిగినటువంటి ఎన్నికల్లోనే 100 సీట్లు బీజేపీ గెలుస్తుంది.